ఓకే, వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం. నిన్నటి క్లాస్లో ఒక 10 ప్రాబ్లమ్స్ చూపించాను. దానికంటే ముందు రూల్స్ అన్ని బేసిక్స్ ఎట్లా ఉంటాయి, సింప్లిఫికేషన్లో ఏ రూల్స్ అప్లై చేస్తున్నాము అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు మనం 10 ప్రాబ్లమ్స్ చేసాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు క్లాస్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్లో ఉన్నాం. దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 11, 243 whole power 0.12 into 243 whole power 0.08 దీని వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో దీంట్లో మనం గమనించినట్లయితే బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ను అడిషన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే బేసెస్ ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బేస్ లేదు. సో ఒకవైపు మాత్రమే బేస్ ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బేస్ వేసుకుంటాం 243. అగైన్ ఇంటూ ఉంది కదా, బేసెస్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ అడిషన్ చేసుకుంటాం. సో పవర్స్ అడిషన్ 0.12 ప్లస్ 0.08. సో 0.12 ప్లస్ 0.8, 12కి 8 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 20 అవుతుంది, 20. సో 243 హోల్ పవర్ 0.20, 12 ప్లస్ 8 20, 20 అయింది. అయితే ఇక్కడ పవర్లో ఏముందంటే డెసిమల్ ఫామ్లో ఉంది, 0.20 అనే వాల్యూ ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డెసిమల్ తీసేసి మనము ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డిజిట్స్ ప్లేస్లో మనం డినామినేటర్లో 100 వేసుకుంటాం. అంటే ఇక్కడ 0.20 డెసిమల్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ప్లేస్లో బై 100 వేసుకుంటాం. సింగిల్ డిజిట్ ఉంటే డెసిమల్ తర్వాత బై 10 అని, డబల్ డిజిట్ ఉంటే బై 100 అని, ట్రిపుల్ డిజిట్ ఉంటే బై 1000 అని నిన్నటి క్లాస్లో చూపించాను. అంటే ఇప్పుడు 0.20 అని డెసిమల్ ఫామ్లో మనం 20/100 అని ఫ్రాక్షన్ వేసుకోవచ్చు. సో 243 హోల్ పవర్ పైన 20/100 వేసాం. 21s 25s క్యాన్సిల్ చేసుకోవచ్చు. 243 హోల్ పవర్ 1/5. సో ఇక్కడ డినామినేటర్లో ఏమొచ్చిందంటే 5 అనే నంబర్ వచ్చింది కాబట్టి ఈ బేస్ 243ని పవర్ 5 వచ్చేటట్టుగా రాసుకోగలగాలి. నిన్నటి క్లాస్లో మనకు ఒక వాల్యూ వచ్చింది 3/5 అంటే 243 అని. కాబట్టి 3/5 వాల్యూ ఏంటంటే 243. సో ఇప్పుడు 243 ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే 3/5 తీసుకోవచ్చు. ఓకే రైట్, దీని ప్లేస్లో మనం 3/5 తీసుకుంటున్నాం. అగైన్ హోల్ పవర్ ఏముందండి 1/5 ఉంది. అప్పుడు 5 క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఎంత అంటే 3. ఆన్సర్ 3 అవుతుంది. ఓకే, 3/1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. అయితే మరి ఇక్కడ పవర్ వాల్యూస్ యూజ్ అవుతాయి, తర్వాత మనం చెప్పుకున్న కండిషన్స్ యూజ్ అవుతాయి. సో ఫైనల్ ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూడండి. a² + b² ఈజ్ ఈక్వల్ టు 117 అండ్ ab ఈజ్ ఈక్వల్ టు 54 అయితే a + b/a - b వాల్యూ ఎంత? ఓకే, ఫైండ్ a + b/a - b అంటున్నాడు. గివెన్ వాల్యూ is a² + b² ఈజ్ ఈక్వల్ టు 117 అండ్ ab ఈజ్ ఈక్వల్ టు 54. సో ఇవి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు, తర్వాత ఫార్ములా ప్రకారం కూడా తీసుకోవచ్చు. సో ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేద్దాం, రెండు చేద్దాం. ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేద్దాం, డైరెక్ట్ మెథడ్తో ఆన్సర్ కూడా చేద్దాం. మరి డైరెక్ట్ మెథడ్ ఎట్లా, ఫార్ములాతో ఎట్లా అనేది ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ న్యూమరేటర్లో a + b అన్నాడు. a + b అని అడిగినప్పుడు ఏబి వాల్యూ డబల్ చేసుకుంటాం. ఏబి వాల్యూ డబల్ చేసుకుంటే అది 108 అవుతుంది. ఏబి వాల్యూ డబల్ చేసుకుంటే 108. a + b కనుక్కోవడానికి ఏబిని డబల్ చేస్తే 108 అయింది. 108 + 117 ప్లస్ అడుగుతున్నాడు కాబట్టి ఇది డబల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ 108ని 117కి యాడ్ చేసుకుంటాం. అప్పుడు రెండు యాడ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 225 వస్తుంది. రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 225. అగైన్ 225కి స్క్వేర్ రూట్ ఎంత
రెండు కలుపుకుంటే వచ్చింది 225. 225కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 15. ఇది మనకు న్యూమరేటర్లో రావాల్సిన a ప్లస్ b వాల్యూ. ప్లస్ అడుగుతున్నాడు కాబట్టి ఇది డబల్ చేసి వచ్చిన 108ని 117కి యాడ్ చేసుకుందాం. అప్పుడు రెండు యాడ్ చేసుకుంటే మనకు వచ్చే నంబర్ ఎంత అంటే 225. ఆ 225కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 15. ఆ 15 అనేది పైన వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లో మైనస్ అడుగుతున్నాడు, a మైనస్ b. సో మైనస్ అడిగాడు కాబట్టి ఏబి వాల్యూని డబల్ చేసుకుంటే ఎంత వచ్చిందండి? 108 వచ్చింది. 108, 117 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మైనస్. ఇప్పుడు ఇంతకుముందు ప్లస్ అంటే రెండు అడిషన్ చేసుకున్నాం, ఇప్పుడు మైనస్ కాబట్టి 117లో 108 మైనస్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 9. సో మరి 9కి స్క్వేర్ రూట్ ఎంత అంటే దాని వాల్యూ 3. 9కి స్క్వేర్ రూట్ 3. a మైనస్ b అన్నాడు కాబట్టి ఏబి డబల్ చేస్తే 54 డబల్ చేస్తే 108 అయింది. 117లో 108 మైనస్ చేసుకుంటే 9 వస్తుంది. 9కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 3. సో ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ 15, డినామినేటర్ వాల్యూ 3. సో టోటల్ వాల్యూ ఎంత అంటే 5. అంటే మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 5. ఇది డైరెక్ట్ మెథడ్ అండి. జనరల్గా ఆల్జిబ్రా నుంచి వచ్చిన ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ టూ ఫార్ములాస్ నుంచి మనకు కావాల్సిన వాల్యూ తీసుకుందాం. మన క్వశ్చన్లో న్యూమరేటర్లో ఏమన్నాడు? a ప్లస్ b కావాలి. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ మనకు అవసరం లేదు, స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అవతలకి వెళ్ళి రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abగా మారిపోతుంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ వాళ్ళు ఏమి ఇచ్చారండి? మనకు 117 ఇచ్చారు. ప్లస్ 2 ఇంటూ ఏబి వాల్యూ ఎంత ఇచ్చారంటే 54 ఇచ్చారు. ఓకే, a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 117 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 108 అవుతుంది. a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు అడిషన్ చేసుకుంటే 225 అవుతుంది. అప్పుడు a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 15. 225కి స్క్వేర్ రూట్ 15. ఇది న్యూమరేటర్కి కావాల్సిన వాల్యూ. ఓకే, మరి డినామినేటర్కి కావాల్సిన వాల్యూకి వెళ్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ అన్నాడు. మనకు కావాల్సింది డినామినేటర్లో a మైనస్ b కావాలి, స్క్వేర్ అవసరం లేదు. స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 117 మైనస్ 2 ఇంటూ ab మీన్స్ 54. ఓకే, నెక్స్ట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 117 మైనస్ 108. a minus b is equal to square root of 9. 117లో 108 పోతే 9. సో a minus b వాల్యూ ఎంత వచ్చిందండి? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మీన్స్ 3. సో ఇప్పుడు a ప్లస్ b 15, a మైనస్ b 3. వాళ్ళు అడిగింది a ప్లస్ b బై a మైనస్ b. a ప్లస్ b బై a మైనస్ b. a ప్లస్ b 15, a మైనస్ b 3. 3 ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి? 5. ఓకే, రైట్. మనకు ఈ విధంగా విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలిసి ఉండాలి. ఆల్జిబ్రా ఫార్ములాస్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఆల్జిబ్రా ఫార్ములాస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a క్యూబ్ మైనస్ b క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఈ క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి. నేను వాటిని మీకు పరిచయం చేస్తుంటాను.
సో అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 100 plus 25 whole square minus 100 minus 25 whole square by 100 into 25. 100 plus 25 whole square minus 100 minus 25 whole square by 100 into 25. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి కండిషన్ ఏంటి అంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నంబర్స్ను అసలు టచ్ చేయకూడదు, నంబర్స్ను క్యాలిక్యులేట్ చేయకూడదు. 100 plus 25, 100 minus 25, 100 into 25. ఇప్పుడు మనం గమనించినట్లయితే నంబర్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఆ నంబర్స్ ఎప్పుడైతే నంబర్స్ రిపీట్ అయినట్టుగా మనకు కనబడతాయో ఆ రిపీట్ అయిన నంబర్స్ని ఏ బీలు అనుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 100 అనేది ఏ గాను 25 అనేది బి గాను తీసుకున్నట్లయితే ఇది ఏ ఇది బి, రిపీటెడ్ నంబర్స్ను ఏ బీలు అనుకుంటున్నాం. అయితే మరి a plus b whole square minus a minus b whole square by a into b ab that is equal to ఆన్సర్ ఎంత అంటే 4 అంతే. మరి దీని ఫార్ములా మనకు ఎలా ఉంటుంది అంటే a minus b a plus b whole square minus a minus b whole square by ab that is equal to 4. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది ఇక్కడ చూడండి, a plus b whole square minus a minus b whole square by ab. కాబట్టి దాని వాల్యూ ఎంత రావాలంటే 4 రావాలి, ఎనఫ్. మరి ఇక ఈ నంబర్లు అక్కడ ఎటువంటి నంబర్లన్నా ఇవ్వనివ్వండి, ఏ నంబర్లైనా డెసిమల్లో ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఆన్సర్ ఎంత రావాలి, 4 రావాలి. ఆన్సర్ 4 అవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. మరి అది ఒకవేళ 4 అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం క్యాలిక్యులేట్ చేసుకొని చూద్దాం. నంబర్లను టచ్ చేయను నేను, 4 వస్తుంది ఎట్లనో చూద్దాం. a plus b whole square minus a minus b whole square by ab is equal to 4. ఓకే, మరి ఈ ఫార్ములా ద్వారానే వెళ్దాం మనం. a plus b whole square అంటే మనకు తెలుసు a square plus b square plus 2ab. మధ్యలో ఏ సింబల్ ఉందండి, మైనస్ ఉంది. ఓకే, నెక్స్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై క్రింద ఏముంది డినామినేటర్లో మనకు ఏబి అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే న్యూమరేటర్లో గమనించినట్లయితే బ్రాకెట్కు బయట వైపున మైనస్ సింబల్ ఉంది. ఎక్కడైతే బ్రాకెట్కు బయట వైపున మైనస్ సింబల్ ఉంటుందో అప్పుడు లోపల గుర్తులన్నీ ఆటోమేటిక్గా ఆపోజిట్ అవుతాయి. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇది ముందు భాగంలో ఉండేది, దీని ముందు ఏ గుర్తు లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వేసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుర్తులు మారిపోతాయి, లోపల బ్రాకెట్ తీసేసి గుర్తులు మార్చేసి రాద్దాం. మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ వేసుకున్నాం, బై ఏబి రాసుకున్నాం. ఓకే అండి, సో దీంట్లో మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది 2ab ప్లస్ 2ab, 2ab ప్లస్ 2ab టోటల్ ఏమవుతుంది 4ab అవుతుంది బై ఏబి. అప్పుడు ఏబి కూడా క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత అండి 4, ఆన్సర్ 4. సో ఈ ఫార్ములా ప్రకారం మనకు నంబర్స్ కనపడ్డాయంటే దాని వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇక దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఫార్ములా ఏంటి, a plus b whole square minus a minus b whole square by ab is equal to 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 14 చూడండి. 50 square minus 40 square is equal to x into 45. Find x value. 50 square minus 40 square is equal to x into 45. Then find x అంటున్నాడు. సో దీన్ని నంబర్ ఆఫ్ టైప్స్, ఒక 3-4 టైప్స్ మనం వాల్యూస్ కనుక్కొని దాని ఎక్స్ వాల్యూ చెప్పొచ్చు. సో మరి దీనికి సింపుల్ మెథడ్ ఉంది. ఆ సింపుల్ మెథడ్ ఏంటి, ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఫార్ములాని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.
ఓకే అండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఏ ప్లేస్లో 50, బి ప్లేస్లో 40. కాబట్టి ఇక్కడ 50 ప్లస్ 40, ఇంకోటి ఏమో 50 మైనస్ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 45. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, 50 ప్లస్ 40 90, 50 మైనస్ 40 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 45. 45 90లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 10s are 20. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 20 వచ్చింది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 475 ప్లస్ 425 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 475 ఇంటూ 425, దాని వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. 475 ప్లస్ 425 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 475 ఇంటూ 425 అయితే దీని వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది వెరీ సింపుల్, బట్ చూడడానికి పెద్ద నంబర్లుగా కనపడుతున్నాయి, కానీ సింపుల్ ఆన్సర్ చేయొచ్చు. ఎట్లాగో చూద్దాం. ఓకే రైట్. ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాయండి? 475 425. ఈ రెండింటికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, నేను ఇందాకే చెప్పాను నంబర్లు రిపీట్ అయితే ఆ నంబర్లను ఏ బిలు అనుకోవాలని. ఈ రిపీటెడ్ నంబర్స్ను ఒకదాన్ని ఏ అని ఇంకోదాన్ని బి అనుకున్నాం అనుకోండి, ఇట్లా ఉంటుంది. ఓకే, మరి అది ఎట్లా ఉందో చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో చూడండి ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ రావాల్సింది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లో మనకు తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అండి? 475. బి ప్లేస్లో తీసుకోవాల్సింది 425 హోల్ స్క్వేర్. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 50. 50 స్క్వేర్, 5 స్క్వేర్ 25 అండ్ 00, 2500 ఆన్సర్. ఓకే రైట్. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాను బేస్ చేసుకొని ఉంది. ఓకే, 5 పవర్ ఏ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 125. 5 పవర్ ఏ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 125. దెన్ 625 హోల్ పవర్ ఏ వాల్యూ ఎంత? 625 హోల్ పవర్ ఏ వాల్యూని ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, మరి ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ మనం బేసెస్ గమనించినట్లయితే బేసెస్ ఈక్వల్ లేవు, కానీ బేసెస్ ఈక్వల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, 125 అనేది 5 క్యూబ్గా తీసుకోవచ్చు కదా. ఈ 125 ప్లేస్లో 5 క్యూబ్ తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఏ ప్లస్ 3. ఇప్పుడు గమనించండి, బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి. సో బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి. అగైన్ మిడిల్లో ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది. కాబట్టి బేసెస్ ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి కదా. అంటే బేసెస్తో మనకు పని లేదు. పవర్స్ ఏమున్నాయి? ఏ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 3 అవతలకి వెళ్తే -3 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 - 3. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 0. ఏ వాల్యూ 0. మరి మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? ఏమి ఇచ్చాడు ఇక్కడ? 625 హోల్ పవర్ ఏ. ఏ ప్లేస్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. 625 హోల్ పవర్ ఏ ప్లేస్లో 0 వేసుకుందాం. దెన్ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. దేర్ఫోర్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనే కండిషన్. బేస్ ఏదైనా పవర్ 0 అయితే దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 1. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 137 ఇంటూ 137 ఇంటూ 137 ప్లస్ 123 ఇంటూ 123 ఇంటూ 123 బై 137 ఇంటూ 137 మైనస్ 137 ఇంటూ 123 ప్లస్ 123 ఇంటూ 123 వాల్యూ ఎంత? సో ఈ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు.
అయితే మనం చెప్పుకున్న రూల్ ఏంటంటే నంబర్స్ రిపీట్ అయితే రిపీటెడ్ నంబర్స్ని ఏ బీలు అనుకోవాలి. మరి రిపీటెడ్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. 137 137 137 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్. 137 ఇంటూ 137 ఇంటూ 137 ప్లస్ 123 ఇంటూ 123 ఇంటూ 123. ఓకే, మరి ఇక్కడ రిపీటెడ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ బీలు అనుకోమని చెప్పాను కాబట్టి అప్పుడు 137 ఏమో ఏ అవుతుంది, 123 ఏమో బి అవుతుంది. ఇది 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఏ క్యూబ్, ఇది 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి బి క్యూబ్ వేసుకున్నాం. ఇక దీని ఫార్ములా చూడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. పైన ప్లస్ ఉంటే 2 కలిపితే వచ్చిందే ఆన్సర్, పైన మైనస్ ఉంటే 2 తీసేస్తే వచ్చిందే ఆన్సర్. ఈ 2 అడిషన్ చేసుకుంటే మనకు 137 ప్లస్ 123 దట్ ఈజ్ ఈక్వల్ టు 260 ఆన్సర్. అంతే. ఈ 2 మధ్యలో ప్లస్ సింబల్ వచ్చింది అంటే 2 నంబర్స్ 3 టైమ్స్ రిపీట్ అయినాయి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని వచ్చిందంటే ఆన్సర్ ఏంటంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి 137 ప్లస్ 123 ఈజ్ ఈక్వల్ టు 260 ఆన్సర్. మరి ఫార్ములా ఏంటి, ఎట్లా ఉంటుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా ప్రకారం మనకు ఏ ప్లస్ బి అనేది అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫార్ములాస్, ఆల్జీబ్రా ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి అంటున్నాం కాబట్టి 2 వాల్యూస్ని అడిషన్ చేసుకుంటే వచ్చింది ఆన్సర్. ఏ ప్లేస్లో 137, బి ప్లేస్లో 123, టోటల్ వాల్యూ 260. ఒకవేళ న్యూమరేటర్లో మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, అంతే తేడా. సో ఇది ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. టోటల్ వాల్యూ యాడ్ చేసుకోండి, 260 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. 363 ప్లస్ 237 హోల్ స్క్వేర్ ప్లస్ 363 మైనస్ 237 హోల్ స్క్వేర్ బై 363 స్క్వేర్ ప్లస్ 237 స్క్వేర్ వాల్యూ ఎంత? సో దీని వాల్యూ మనం 2 అని సింపుల్గా చెప్పుకోవచ్చు. మరి 2 ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ రిపీటెడ్ నంబర్స్ ఉన్నాయి కదా, 363 363 363. దీన్ని ఏ అనుకోండి. 237 237 237ని బి అనుకోండి. అప్పుడు ఆ 2 రిపీటెడ్ కాబట్టి ఏ బీలుగా తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్. ఇది ఫార్ములా ప్రకారం రావాల్సిన వాల్యూ ఎంత అంటే 2. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎంత వస్తుంది? 2 వస్తుంది. పైన ఏ నంబర్స్ అన్నా ఉండనియండి, ఈ ఫార్ములా ప్రకారం ఉంది అంటే వాల్యూ 2. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2. మరి ఆ ఫార్ములా ప్రకారం మనకు 2 వస్తుందా లేదా జస్ట్ చెక్ చేసుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. బ్రాకెట్ ముందు మైనస్ సింబల్ లేదు కాబట్టి వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీంట్లో మైనస్ 2ab ప్లస్ 2ab 2 క్యాన్సిల్, మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అగైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అప్పుడు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాసుకున్నాం. బై డినామినేటర్లో ఏముందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతా క్యాన్సిల్ అయిపోతే మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 2. ఆన్సర్ ఎంత అంటే 2. సో పైన ఫార్ములా ప్రకారం మనకు కనపడిందంటే నంబర్స్ ఏవైనా కూడా ఉండొచ్చు, ఏ నంబర్స్ ఉన్నా ఆన్సర్ ఎంత అంటే 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10.
and xy is equal 24, then x cube plus y cube value x plus y 10, xy 24 అయితే x cube plus y cube ఎంత? ఓకే, దీనికి ఫార్ములా ఉంది. అది ఫార్ములా a cube plus b cube అన్నా x cube plus y cube అన్నా రెండు ఒకటే. ఓకే, ఫార్ములా x cube plus y cube is equal to, మనకు కావాల్సింది x cube plus y cube కాబట్టి x plus y whole cube minus 3xy into x plus y. ఇది ఫార్ములా. x cube plus y cube is equal to x plus y whole cube minus 3xy into x plus y. సో ఇది మనం ఫైండ్ చేయాల్సింది x cube plus y cube. a cube plus b cube is equal to a plus b whole cube minus 3ab into a plus b. అదే ఫార్ములా. ఓకే రైట్, ఇక్కడ x plus y వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి? 10 ఇచ్చాడు. కాబట్టి 10 క్యూబ్ x cube plus y cube is equal to x plus y అంటే 10 క్యూబ్ మైనస్ 3 ఇంటూ xy ప్లేస్లో ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. నెక్స్ట్ x plus y అంటే 10, ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. x cube plus y cube is equal to 10 cube 1000 minus 324 72 72 10s 720. ఓకే, ఫైనల్ ఆన్సర్ మనకు వచ్చేసింది. x cube plus y cube is equal to 1000లో 720 పోతే 280. ఆన్సర్ 280. ఫార్ములా x cube plus y cube is equal to x plus y whole cube minus 3xy plus x plus y. Okay, question number 20. a plus b plus c is equal to 6. a square plus b square plus c square is equal to 26. Then find ab plus bc plus ca. a plus b plus c is equal to 6. a square plus b square plus c square is equal to 26. Then find ab plus bc plus ca. ఓకే రైట్, దీని వాల్యూని మనం ఫైండ్ చేయాలి. మరి దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2 of ab plus bc plus ca. అంటే ఈ ఫార్ములా రాసేటప్పుడు a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca అని రాస్తాం. కానీ అన్నిట్లో 2 కామన్ కాబట్టి ఇక్కడ 2 బయటికి తీసుకొచ్చేసాం, 2 కామన్ తీసుకున్నాం. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca. మరి దీంట్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనల్ని అడిగింది కనుక్కుందాం. a plus b plus c వాల్యూ ఎంత ఇచ్చారండి? 6 ఇచ్చారు. ఓకే, 6 స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 26 ఇచ్చారు. 26 ప్లస్ 2 ఇంటూ ఇది మనం ఫైండ్ చేయాలి. ab ప్లస్ bc ప్లస్ ca అనేది వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే రైట్, ఈ 26 ఇటు వస్తే మైనస్ 26 అవుతుంది. 6 స్క్వేర్ వాల్యూ 36 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. 36లో 26 పోతే 10 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. సో ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ ఎంత అండి? 5. మనకు కావాల్సింది ఆన్సర్ 5. ఫార్ములా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే రైట్, ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఫస్ట్ చూద్దాం. ఈ రెండు అడిషన్ చేసుకుంటే 450 350 800. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 100. టోటల్ 80,000 అంతే. సో ఇది రెండు యాడ్ చేసుకుంటే 800 అవుతుంది. రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే 100 అవుతుంది. ఆ 100 800 మల్టిప్లై చేస్తే 80,000 అవుతుంది.
ఇదే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా తీసుకోవచ్చు మనం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఏ ప్లేస్లో 450, బి ప్లేస్లో 350 అట్లా వేసుకుంటే మళ్ళీ మనకు సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. ఓకే, అక్కడ మనం ఉపయోగించే ఫార్ములా అది. నెక్స్ట్ ఇక్కడ 131 హోల్ స్క్వేర్ మైనస్ 31 హోల్ స్క్వేర్, ఈ రెండు అడిషన్ చేసుకుంటే మనకేమొస్తుంది 162 వస్తుంది. 131లో 31 తీసేస్తే ఏమొస్తుంది 100 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 162 పక్కన 00 అంటే 16,200. సేమ్ అదే పైన ఫార్ములా ప్రకారమే తీసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రెండు అడిషన్ చేసుకుంటే 162, రెండు మైనస్ చేసుకుంటే 100, టోటల్ వాల్యూ 16,200. ఓకే, క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 1789 హోల్ స్క్వేర్ మైనస్ 1788 హోల్ స్క్వేర్. 1789 హోల్ స్క్వేర్ 1788 హోల్ స్క్వేర్ అని అన్నారు. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ రెండు అడిషన్ చేసుకుందాం. ముందు రెండు యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంతో చూద్దాం. ఓకే, 9 + 8 17, 9 + 8 17, 17 17 34 35, 3577 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి 3577 ఆన్సర్ ఎట్లా అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. 3577 డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం తీసుకున్నట్లయితే అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా తీసుకుంటాం. ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటాం. కానీ దాంట్లో ఏ ప్లస్ బి అంటే రెండు కలిపేసుకోవాలి. 1789 ప్లస్ 1788 రెండు తీసేయాలి. 1789 1788 రెండు సీరియల్ నంబర్లు కాబట్టి వాటి డిఫరెన్స్ 1 వస్తుంది. కాబట్టి అక్కడ 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది కాబట్టి రాయలేదు. రెండు తీసేస్తే 1 వస్తుంది, రెండు కలుపుకుంటే ఇది వస్తుంది. 8 + 9 8 + 9 17, 9 + 8 17, 17 17 34 + 1 35, 3577 అనేది మన ఆన్సర్. ఓకే, అందుకని ఎప్పుడైతే రెండు సీక్వెన్సీ నంబర్స్ వాటి స్క్వేర్స్ వస్తాయో వాటి డిఫరెన్స్ కనుక్కోవాలంటే రెండు అడిషన్ చేసుకుంటే చాలు. 1789 స్క్వేర్ మైనస్ 1788 స్క్వేర్ రెండు సీక్వెన్సీ నంబర్స్ కాబట్టి ఆ రెండింటి అడిషనే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 x is equal to 729, then find x. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 x is equal to 729, then find x అంటున్నాడు. ఇక్కడ x వాల్యూ కలుపుకోవాలి మనం. అప్పుడు మనకు స్క్వేర్ రూట్ అవసరం లేదు, స్క్వేర్ రూట్ను అవతలికి పంపించేద్దాం. స్క్వేర్ రూట్ అవతలికి పంపిస్తే ఏమవుతుంది, అది స్క్వేర్ అవుతుంది. ఓకే, 3 x is equal to 729 హోల్ స్క్వేర్. మరి 729 హోల్ స్క్వేర్ చేయాల్సిన పని ఉందా అంటే లేదు ఇప్పుడు. ఓకే, స్క్వేర్ రూట్ను అవతలికి పంపిస్తే స్క్వేర్ అయింది. 3 x is equal to 729 హోల్ స్క్వేర్. ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 729 ఉంది. మనం ఏం చేస్తామంటే బేసెస్ ఈక్వల్ చేసుకుంటాం. బేసెస్ ఈక్వల్ చేసుకోవాలంటే 729కి బేస్ 3 వచ్చేట్టుగా రాసుకోవాలి. 729 ఎట్లా రాయొచ్చు అంటే 3/6. 3/6 అంటే 729 కాబట్టి 729 ప్లేస్లో 3/6 వేసుకుంటాం. ఓకే, 3 x is equal to 3/6 హోల్ స్క్వేర్. 729 ప్లేస్లో 3/6 వేసుకున్నాం. అగైన్ ఈ రెండు మల్టీప్లైలోకి వెళ్ళిపోతాయి. ఏ రూల్ ప్రకారం a power m whole power m that is equal to a power m into n. a power m whole power n is equal to a power m into n. ఆ రూల్ ప్రకారం ఈ రెండు మల్టీప్లైలోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు 3 x is equal to 3/6 2 12. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి చూడండి. భూములు రెండు సమానం, బేసెస్ ఈక్వల్. అగైన్ మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి బేసెస్ ఈక్వల్ అయ్యి ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు x is equal to 12.
ఎక్స్ వాల్యూ 12 అవుతుంది. సో ఇక్కడ మనం కండిషన్స్ ఏమేమి చెప్పుకున్నామో చూడండి. పవర్ వాల్యూస్ తెలిసి ఉండాలి, తర్వాత ఎక్స్పోనెంట్స్ ఘాతాంక నియమాలు తెలిసి ఉండాలి, ఆ ఘాతాంక నియమాలు పవర్ వాల్యూస్ తెలిసి ఉంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ రూల్ ప్రకారం మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 12 వస్తుంది. ఓకే రైట్. ఈరోజు క్లాస్లో ఒక 14 క్వశ్చన్స్ మీకు చూపించాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మిగతా బ్యాలెన్స్ చూపిస్తాను. ఓకే, ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. నేను నిదానంగా చెప్తాను, పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను చెప్పినవి ఒకసారి చూసారంటే ప్రాబ్లమ్స్ మీరే ఓన్గా చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రూల్స్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి, పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంకెవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. ఈజీగా మీరు అన్నీ కూడా అప్డేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ.